ఉన్నారు. ఆ డ్రోన్ పైన ఎగరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో, అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దానికి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ని కూడా ఇప్పుడు పెడతాను. ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం. డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం. మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం. ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ, ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది, మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్ళీ ఇస్తాం. ఫాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా, ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం. డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం. మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం. ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ, ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది, మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్ళీ ఇస్తాం. ఫాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా, ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటిల్ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫాడర్ మేనేజ్మెంట్, గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం. ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది. ఇది కూడా చేస్తాం. మన ఏరియాలో కూడా చూస్తే 15 డేస్కి ఒకసారి జీతం మారికి ఒక 5,000-10,000 రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్. దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మొత్తం మన కాన్స్టిట్యున్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడుండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, బాగుండేటి కూడా మీరు కొట్టేస్తున్నారని. అలాంటి చేయొద్దండి, సైంటిఫిక్గా చేయండి. అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్లు వేయడం, కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి. చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి. రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు. బీ క్లియర్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే
మాటల్లో చెప్పినా మీ మాటల్నే కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్వైజ్ టెక్స్ట్లో కావాలి టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్పిసి ఉంది, అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది, అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి. నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కి పంపించే పరిస్థితి వస్తుంది. రెండోది, అందరికి ఆధార్ ఉంది. ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు కాబట్టి మోసం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది. మూడోది, ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నాడో నేను చూస్తాను. ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం. ఒక ఇంటికి 2-3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, తల్లి తండ్రి కొడుకులు కోడలు లేకుంటే పిల్లలు అందరినీ కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు 2000 ఇండ్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ 2000 ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే లేకపోతే నేను హుషారుగా చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన మీ ఇంటి పైన వేసి నీకు మెసేజ్ పెడతాం. సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మిద్ది పైకి పోతే మీకు స్వీట్ పాకెట్ అక్కడ డ్రాప్ చేసి వెళ్తుంది. అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి. ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా, వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇక్కడికి వచ్చే కొందికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు, ఈ 5,000 మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. పేషెంట్లకు భోజనం లేదన్నారు, ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు, ఎవరు వచ్చినా భోజనం చేసి ఇండ్లకి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక 8 కోట్లు అవుతాయి. ఆ 8 కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేస్తాం. ఇంటి వరకు వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ చేస్తాం, అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ. ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి. చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు, గమ్మనున్నప్పుడు చదువుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు. ఎంఏ చేశారు, బిఏలు చేశారు, బీకాములు చేశారు, అప్పట్లో మళ్ళీ అక్కడి నుంచి వదిలేశారు. అట్లా కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం. ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఇంటి దగ్గర కూర్చొని బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక 3-4 గంటలు కానీ మీరు పనిచేస్తే అదనంగా